నమస్తే, వెల్కమ్ టు ది చెన్నై సిల్క్స్, వై జంక్షన్, మూసాపేట్. ఎప్పట్లాగే బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో ఈరోజు రెడీగా ఉన్నాను. వన్ బై వన్ దాంట్లో ఉన్న బ్యూటిఫుల్ కలర్స్ చూద్దాము. మరి అంతకంటే ముందుగా మీకు ఈ కలెక్షన్ నచ్చితే మాత్రం మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసుకోవచ్చు మీకు నచ్చిన శారీని. అలా కాకుండా నేరుగా విజిట్ చేస్తే కనుక ఇక్కడ హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి. అంటే వైడ్ రేంజ్లో చాలా ఎక్కువ కలెక్షన్. మీరు అందులోంచి మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఎంచుకోవచ్చు. ప్లస్ ఆఫర్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన శారీస్ మీద ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయో అవన్నీ మీరే నేరుగా చూసి అవన్నీ పర్చేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే కాదండి, ఇంకా ఇక్కడ ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్లో యాక్సెసరీస్, చెప్పులు, బ్యాగులు ఇలా అన్ని రకాలు ఉంటాయి. ఒక్కసారి విజిట్ చేయండి, మళ్ళీ మీరే షాపింగ్ చేస్తారు. ఇంకా లేట్ లేకుండా ఈరోజు ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. మనం ముందుగా చూస్తున్నది ఈ సారీ చాలా లైట్ వెయిట్ ఉంది. అసలు ఒక 4-5 శారీస్ని మనం ఒకటేసారి పట్టుకున్నా అసలు వెయిట్ తెలియదండి, అంత లైట్ వెయిట్లో ఉన్నాయి ఈ శారీస్. కంచిలో ఇది లైట్ వెయిట్ శారీస్. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం డార్క్ ఆరెంజ్ షేడ్లోకి వస్తుంది. మస్టర్డ్ ఎల్లో, డార్క్ ఆరెంజ్ ఎలా ఉంటుందో ఆ షేడ్లోకి వస్తుందండి ఇది. దీని మీద వచ్చిన డిజైన్ అబ్జర్వ్ చేస్తే కనుక సిల్వర్ జరీతో చిన్న బుటీస్ లాంటివి త్రూఅవుట్ శారీ అంతా ఒక లైన్స్, వర్టికల్ లైన్స్ లాగా వస్తాయి. ప్లస్ బోర్డర్స్ విషయానికి వస్తే కనుక కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. అవి మనకి కాపర్ జరీతో కనిపిస్తున్నాయి. శారీ అంతానేమో సిల్వర్ జరీ టచ్ ఉంటుంది త్రూఅవుట్ శారీ అంతా. మెయిన్ బాడీ ఓన్లీ బోర్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనకి కడ్డీ బోర్డర్స్ విత్ కాపర్ జరీ. అండ్ ఇక్కడ ఒక చిన్న పైపింగ్ లైన్ ఉంది కదా, అది మాత్రం గ్రీన్ కలర్లో ఇస్తారు, ఒక 1/2 ఇంచ్. 2 సైడ్స్ కూడా అదే ఇచ్చారు, అలానే ఇచ్చారు. బోర్డర్ పైన బోర్డర్ కూడా కొంచెం నార్మల్ బోర్డర్, అంటే ఒక 4-5 ఇంచెస్ ఉంటుంది. కింద బోర్డర్ కూడా అంతే, మనకి ఒక 4-5 ఇంచెస్ బోర్డర్నే తీసుకున్నారు. చూడగానే సింపుల్గా ఎలిగెంట్గా అనిపిస్తే మంచి కలర్స్ కూడా ఉన్నాయి. ఇది ఫ్రంట్ లుక్ అండి. దీనికి ఇప్పుడు మనము పళ్ళు చూస్తున్నారు కదా, దీని మీద అంతా గోల్డెన్ జరీతో తీసుకున్నారు. కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఇచ్చారు, లీఫీ గ్రీన్. సో బ్లౌజ్ కూడా అంతే, మనకి మంచిగా అంతా ప్లెయిన్ ఇస్తారండి. కొంచెం మంచి షైనింగ్తో ఉంటుంది కాబట్టి మీకు ఆ మంచి పట్టు లుక్ కూడా కనిపిస్తుంది. 2 సైడ్స్ బార్డర్స్ కంటిన్యూ అవుతాయి. సో మనకి నచ్చినట్లుగా ఒక ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా అయితే. అండ్ ఇంకొంచెం వర్క్ చేసుకుని ఆ స్టైల్లో కావాలనుకునే వాళ్ళు కూడా మంచి వర్క్ చేయించుకోవచ్చు. మెటీరియల్ చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఓవరాల్ లుక్ ఇది, మెటీరియల్ అలా ఉంటుంది అన్నమాట దాని స్టైల్తో. ఒకసారి ఓవరాల్ లుక్ కూడా చూసాను కంప్లీట్గా. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తున్న ఈ శారీ వచ్చేసి గ్రీన్ వచ్చిందండి. ఇది ఇందాక నేను వేర్ చేసిన శారీ కొంచెం ఆరెంజ్ కదా, ఇది కూడా డార్క్ కలర్లోకి వస్తుంది. అయితే సీ గ్రీన్కి డార్క్ షేడ్ ఎలా ఉంటుందో ఆ షేడ్. దీనికి కాంట్రాస్ట్లో బోర్డర్స్ ఏంటంటే మనకి లైట్ గ్రీన్ తీసుకున్నారు, ప్యారెట్ గ్రీన్ టచ్తో. మిగతా బోర్డర్స్ విషయానికి వస్తే కనుక బోర్డర్స్ యాజ్ యూజువల్గా అలానే వస్తున్నాయి. మనకి విడ్త్ అనేది ఒక 4-5 ఇంచెస్ ఉంటుంది. ఇది కడ్డీ బోర్డరు, ఇది ఒక 1 ఇంచ్ ఉంటుంది. ఇలా శారీ అంతా దీంట్లో ఉన్న వేరియేషన్ ఏంటంటే, ఇందాక మనము సిల్వర్ జరీ చూసాం కదా, ఈ మధ్యలో ఉన్న ఈ బుటీ డిజైన్ అంతా లైన్స్ లాంటిది, ఇందులో మాత్రం గోల్డెన్ జరీ తీసుకున్నారు. సో ఇది బోర్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇలా కాపర్ జరీ టచ్లో ఉంటుంది. ఓవరాల్ శారీ అంతా మాత్రం మనకి ఏంటంటే చూడగానే మంచి కలర్, చాలా మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సింపుల్గా ఉంటుంది అన్నమాట, ఎక్కువ కాంట్రాస్ట్ లేకుండా. ఇది పళ్ళులో డిజైన్ అంతా ఒక లీఫ్ లాంటిది, ఒక బుట్టి లాంటి డిజైన్ చూడొచ్చు మనము. దాంట్లో అంతా గోల్డెన్ జరీ యూజ్ చేశారు. ఎక్కువ కాంట్రాస్ట్ ఉండదు, లైట్గా మాత్రమే కనిపిస్తుంటుంది. బ్లౌజ్ చూస్తే కనుక ఇది మెహందీ గ్రీన్ తీసుకున్నారు. మెహందీ గ్రీన్ మంచి షైనింగ్తో వచ్చింది. 2 సైడ్స్ బార్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. దీనికి ఏదైనా ఒక మంచి కాంబినేషన్లో కానీ వర్క్ చేయించుకున్నా, లేకపోతే ఒక మంచి ప్యాటర్న్లో బ్లౌజ్ కుట్టించినా చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ ఉందండి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో చాలా మంచి లైట్ వెయిట్లో ఉంటాయి ఈ శారీస్. చూడడానికి కూడా ఎలిగెంట్గా మంచి ఫంక్షన్ వేర్. ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ప్యారెట్ గ్రీన్. మెయిన్ బేస్ అంతా వచ్చేసి ప్యారెట్ గ్రీన్, దాని మీద ఒక చిన్న డైమండ్ బుటీల్లాగా అలా ఇచ్చారు. ఇదంతా ఏంటంటే సిల్వర్ జరీ కాంబినేషన్తో ఇచ్చారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాంబినేషన్ వచ్చిందండి. డిజైన్ కూడా లైట్గా మారుతూనే ఉంటుంది, కాకపోతే సింపుల్గానే ఉంటుంది. ఎక్కువ ఫ్లోరల్ లేదంటే క్రీపర్ టైప్ అయితే రాలేదు. చిన్న బుటీల్ లాంటివి లేదంటే లైన్స్ లాంటి డిజైన్స్ మాత్రమే వచ్చాయి. మేక్ ఇట్ సింపుల్ అన్నట్లు. ఇక్కడ బార్డర్స్ వచ్చేసరికి మాత్రము సిల్వర్ మిక్స్డ్లోనే వచ్చింది. ఇక్కడ లైట్గా మీరు ఈ కాంట్రాస్ట్ చూస్తున్నారు కదా, ఇది ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. కల్నేత వచ్చింది కాబట్టి ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది ఈ పైపింగ్స్ అనేవి. కాకపోతే దీనికి ఎక్కువ కాంట్రాస్ట్ ఇచ్చింది ఏంటి అంటే, ఇలా పింక్ కలర్ ఇచ్చారు. పింక్ కలరు మంచి డార్క్ పింక్ వచ్చింది. దాని మీద కూడా సిల్వర్ జరీ కాంబినేషన్ వస్తుంది. ఓవరాల్ శారీ అంతా ఇందులో మనకి గోల్డ్ టచ్ ఎక్కడ ఉండదు, కంప్లీట్ సిల్వర్ జరీ కాంబినేషన్తో వచ్చింది. ప్యారెట్ గ్రీన్ విత్
మంచి పింక్ కలర్, ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. చాలా బ్రైట్గా ఉంటుంది, ఫొటోస్కైనా వీడియోస్కైనా బయట చూసినా చాలా అట్రాక్టివ్గా మీకు కనిపిస్తుంటుంది. ఇది మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది, 2 సైడ్స్ ఏమో ఈ సిల్వర్ జరీ బోర్డర్స్నే ఇచ్చారు. మంచి వర్క్ చేయించుకోవచ్చు. మెటీరియల్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా సపోర్టివ్గా ఉంటుంది. ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. ఇప్పుడు మనం చూసిన ఈ బ్యూటిఫుల్ శారీ మజెంటా పింక్లో వచ్చింది. దీంట్లో వచ్చిన కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి సిల్వర్ జరీతో ఒక చిన్న చిన్న డాట్స్ లాంటి డిజైన్ మనం చూడొచ్చు త్రూ అవుట్ శారీ. 2 సైడ్స్ బోర్డర్ విషయానికి వస్తే కనుక కాపర్ జరీ, పక్కా కాపర్ జరీ ఇచ్చారు. కాపర్ జరీలో కూడా ఇది ఏంటంటే మనకి చూడగానే ఆ జరీ టచ్ చాలా డీటెయిల్గా అర్థమయ్యేలాగా ఉంది. అండ్ ఇంకొకటి చిన్న పైపింగ్ డార్క్ బ్లూ కలర్లో తీసుకున్నారు, డార్క్ పర్పుల్ బ్లూ అది వస్తుంది. అంటే ఇక్కడ మనకి 1 2 3 4 కలర్ కాంబినేషన్స్ మనకి ఫ్రంట్ పార్ట్లోనే తెలుస్తున్నాయి. సిల్వర్ జరీ, కాపర్ జరీ, బ్లూ కలర్ అండ్ మెజెంటా పింక్, ఇలా ఫ్రంట్ పార్ట్ అంతా మనకి ఇలా ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్లో బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్, దాని మీద అంతా కాపర్ జరీతో డిజైన్, ఫ్లోరల్ డిజైన్ చూస్తున్నారు ఇది. సో ఇలాగా దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇదే డార్క్ కలరు, 2 కూడా డార్క్ కలర్ కాంబినేషన్, మెజెంటా పింక్ ప్లస్ ఈ బ్లూ కలర్, రాయల్ బ్లూ టైప్లో ఉంది ఇక్కడ. దీనికి ఏంటంటే మధ్యలో అంతా ప్లెయిన్, 2 సైడ్స్ ఈ బోర్డర్స్ కంటిన్యూ అయ్యాయి. మంచి వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది లైట్ వెయిట్లో ఉన్నాయి కాబట్టి శారీస్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. రోజంతా క్యారీ చేయడానికి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి మెయింటైన్ చేయడం. ఇది ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది బ్లూ కలర్, చాలా బ్రైట్ బ్లూ తీసుకున్నారు. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చూడగానే బాగుందండి. ఈ బ్లూకి మనకి కాంట్రాస్ట్లో చూస్తే కనుక గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్స్లో ఇచ్చారు. అండ్ ఈ బోర్డర్స్ విషయానికి వస్తే కనుక అంటే చిన్న పైపింగ్ మాత్రం గ్రీనే, మిగతా అంతా కనుక కడ్డీ బోర్డరు. ఆ కడ్డీ బోర్డర్ కూడా కొంచెం కాపర్ టచ్తోనే వస్తుంది. అండ్ దీని మీద వచ్చిన ఈ డిజైన్ అబ్జర్వ్ చేస్తే ఇది గోల్డెన్ జరీ తీసుకున్నారు. అండ్ బ్లూ కలర్ ఇట్ సెల్ఫ్ చాలా మంచి షైనింగ్తో కనిపిస్తుంది. బ్లూ యూజువల్గా ఏంటంటే రకరకాల బ్లూస్ ఉంటాయి కదా, ఈ షేడ్ ఎస్పెషల్లీ చాలా బాగా సెట్ అయింది. దట్ కాంట్రాస్ట్ కూడా మనకి గ్రీన్ కలర్ వచ్చేసరికి బ్లూనే ఎక్కువ హైలైట్ అవుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్లో అంతే ఇలా ఉంది. ఇప్పుడు మనం పళ్ళు చూస్తున్నాము. పళ్ళులో కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ ఇచ్చారు, కల్నేత ఉంటుంది కాబట్టి 1 సైడ్ గ్రీన్, ఇంకొక సైడ్ బ్లూ అలా కనబడుతూ ఉంటుందండి ఇది. దీంట్లో డిజైన్ కూడా ఏంటంటే ఒక చిన్న చిన్న బుటీ లాంటి డిజైన్ త్రూ అవుట్ పళ్ళు అంతా ఇస్తారు. ఇప్పుడు బ్లౌజ్ చూస్తే కనుక ఇది గ్రీన్ కలర్, 2 సైడ్స్ ఈ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ ప్రతి సారీలో కూడా మనకి ఏంటంటే చాలా సింపుల్గానే ఉంటుంది బ్లౌజ్ అనేది. బోర్డర్స్ కూడా పెద్ద బోర్డర్స్ కాదు, సింపుల్ బోర్డర్స్ ఉంటాయి. సో మనకి నచ్చిన ప్యాటర్న్ కానీ లేదంటే వర్క్ కానీ చేయించుకుంటే మీకు నచ్చిన డిజైను అండ్ దానికి ఆ లుక్ వచ్చేస్తుంది. ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. సో చూసారు కదండి, ది చెన్నై సిల్క్స్ వై జంక్షన్ మూసాపేటలో ఉన్న ఈ కలెక్షన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటే, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ చాలా తీసుకొస్తూనే ఉంటాను. అది మాత్రం కాదండి, మాకు మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర కూడా మరొక స్టోర్ ఉంది, మీరు అక్కడికి కూడా విజిట్ చేయొచ్చు. రెండిట్లో ఎక్కడికి విజిట్ చేసినా మొత్తం అన్ని రకాల కలెక్షన్స్ ఒకే చోట దొరికేస్తాయి. కిడ్స్ వేర్, లేడీస్ వేర్, జెంట్స్ వేర్ అన్నిట్లోనూ మళ్ళీ ఎథ్నిక్, రెగ్యులర్, పార్టీ వేర్ ఇలా అన్ని రకాలు ఉంటాయి. ఒకే ఒక ప్లేస్ ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్లో ది చెన్నై సిల్క్స్. తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.